దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థన చేసుకుంటున్నారా? దేవునితో ఉన్నారా? మీ కష్టకాల దుఃఖ సమయాలు ప్రార్థనే కాదండి, ఎప్పుడు దేవునితో మనం గడపాలి, దేవునికి దగ్గరగా ఉండాలి. దేవుడే మన కనికర స్వరూపుడు, ఆయన కృపే గొప్పది. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. విడువక నీ ఎడల కృప చూపుతాడు. తల్లి మరిచిన, తండ్రి విడిచిన, మరువని ఎడబాయని ప్రేమ కలిగిన దేవుణ్ణి మనం కలుగున్నాం. ఇంకా రక్షణ పొందిన బిడ్డలు, ఇది రక్షణ దినం. యేసు రక్షకుడు ప్రాణం పెట్టి రక్తం కార్చిన యేసుకి మీ జీవితాలను సొంతం చేసుకోండి. ఆయన హృదయాన్ని ఇవ్వండి. మీ బ్రతుకులు బాగుపడతాయి. నిత్య జీవం, పరలోకం మీకు దొరుకుతుంది. ఈరోజు ఒక వాగ్దానం చదువుతున్నాను, వినండి. అద్భుతమైన మాట. 89వ కీర్తన 24వ వచనం. నా విశ్వాసతయు నా కృపయు అతనికి తోడయుండును, నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును. నా కృప తోడుగుంటుంది, నా విశ్వాస్యతగా తోడుగుంటుంది, నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును. వింటున్నారా? అది దావీదు జీవితంలో దేవుడు చేశాడు. నీకు నాకు కూడా అదే ఇస్తున్నాను. నా కృపయు నీకు తోడుగుంటుంది కదా, నిన్ను నేను హెచ్చించేదను. నాకు కృపని తోడుగా ఉంచి నిన్ను హెచ్చించేదని ఈరోజు వాగ్దానం. అది దావీదుకి ఇచ్చాడండి, అది జరిగింది. మనకెందుకు ఇవ్వడు? ఆయన ప్రార్థన చేశాడు, ప్రభుత్వం ఉన్నాడు. మనం ప్రార్థన చేద్దాం, ప్రభుత్వం ఉందాం. మనం కూడా దేవునికి దగ్గరగా ఉందాం. దేవుడు నీకు కృప చూపుతాడు, నీకు తోడై ఉంటాడు. రెండోదిగా నిన్ను విడిపిస్తాడు. ఆయన నామమును బట్టి నిన్ను గొప్ప చేస్తాడు. ఎవరు నన్ను పట్టించుకోరు, నాకంటూ ఘనతలు ఏం కాదు, దేవుడు నిన్ను గొప్ప చేయబోతున్నాడు. నా కృప తోడుగుంచెదను, నేను నిన్ను గొప్ప చేసేదని ఈరోజు వాగ్దానం. నా కృప నీకు తోడై ఉండి నేను నిన్ను గొప్ప చేసేదను. ఆమేన్. పట్టుకొని ప్రార్థన చేయండి. 50 దినాలు ఒక్కరోజైనా బెల్లం పలికిరండి. అక్టోబర్ 16 ముగింపు సభ, కుటుంబాలుగా రండి. ప్రభు సన్నిధిని అనుభవిస్తూ మనందరం ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఎంతమంది ఉదయకాలం ఈ ప్రార్థన వాగ్దానం విన్నారో, రక్షణ లేని వారికి రక్షణ అయ్యా, రోగుల్ని స్వస్థపరిచయ్యా, పడిపోయిన ప్రాకారాలు కట్టయ్యా. ఏ దేశంలో మా ప్రియులు ఉన్నారో వారు ఉన్న దేశంలో వారి భర్త కొరకు, బిడ్డల కొరకు, భార్య కొరకు, కుటుంబాల కొరకు, వీసాల కొరకు, జాబ్స్ కొరకు, ఒకవేళ ఫైనాన్షియల్, ఇంట్లో ఏ డిస్టర్బెన్స్ ఉన్నా వారున్న దేశంలో వారికి విడుదలని, అద్భుతాన్ని, రక్షణని, గొప్ప కార్యాలు చేసి వారున్న దేశంలో వారికి వాక్యోపదేశము, ప్రార్థన, అభిషేకాన్ని మీరు దయచేయండి, ఉజ్జీవింపచేయండి. అయ్యా, క్రైస్తవ సమాజాన్ని మీరు లేవనెత్తండి. దైవజనులు, దైవజనరాలు వారి పిల్లల్ని శత్రు నుంచి కాపాడి మీ కృపలో భద్రపరచండి. ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ నీ కృప తోడుగుంచి వారు హెచ్చించబట్టుకు సాయం చేయండి. ఈరోజు ఎవరు సిక్కున్నా ముట్టి స్వస్థపరిచాయా, వివాహం కాలేదని చక్కటి సంబంధాలు, ఘనమైన వివాహాలు, గర్భఫలం నాయన అయ్యా, భూ సంబంధమైన బంధకాలు తొలగిపోయి వారి రిజిస్ట్రేషన్లు, పనులు, ఇల్లులు, వారి ప్రాపర్టీస్ మ్యాటర్స్ సహాయం. ఇదిగో ప్రభా, ఎవరికైతే వారి డబ్బు ఇతరులకి చిక్కుపడ్డారు, మధ్యవర్తులుగా ఉన్నారు, ఆ బంధకం నుంచి విడిపించి నామాన్ని గొప్ప చేసుకోండి. ఈరోజు తండ్రి, ఎవరికి ఏ సమస్య ఉన్న అప్పుల, ఆర్థిక, మానసిక, కుటుంబ పోరాటాల నుంచి విడిపించండి. అయ్యా, ఒక అద్భుతమైన కార్యం వారి జీవితంలో కనపరచండి. హాస్పిటల్ నుండి సీరియస్గా ఉన్న పిల్లల్ని, పెద్దల్ని, వృద్ధుల్ని ముట్టి స్వస్థపరిచయ్యా. అయ్యా, ఎవరెవరు ఏడుస్తున్నారు వారి కన్నీరుతుడు, వారిని ఆశీర్వదించు. ఈరోజు వాగ్దానం వింటున్న ప్రతి బిడ్డని దీవించి నాయన, కల్వరి మినిస్ట్రీని హెచ్చించి నాయన, నీ కృప మాకు తోడుగా ఉంచి జరుగుతున్న ప్రార్థనలో, అభిషేకంలో మరి మాకు తోడై ఉండి నడిపించమని అనేక ప్రజలు నీ సన్నిధికి, బెల్లంపల్లి ప్రాంతానికి ఇదిగో ప్రభా నీ సన్నిధికి వచ్చి దీవించబడాలి. ఈ లైవ్ చూస్తూ వాగ్దానాలు వింటున్న ప్రతి హృదయము దీవెన, ఆత్మీయ మేలు పొందుటకు సహాయం చేయమని, ఒక జాషువా జనరేషన్, ఒక అపోస్తుల మినిస్ట్రీ మా సంఘాల్లో లేవనెత్తి మీరు తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టి దేవుని మహిమపరచండి. ఉదయకాల ప్రార్థన ఎంతో జరుగుతుంది. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవినింగ్, మార్నింగ్ లైవ్ ఇస్తున్నాం. 50 డేస్లో ఒక్కరోజు 2 రోజులను వచ్చి ఇక్కడ గడిపి అక్టోబర్ 16 ముగింపు సభకి బెల్లంపల్లికి కుటుంబాలతో రండి, పాలు పొందండి. దేవుడు మీ అందరినీ కూడా చక్కటి ఆత్మీయ మేలుతో, అనేక విషయాల దీవెలతో దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్లీజ్.